తులసి గింజలండి ఇవన్నీ కూడా నాగమణి టీం వాళ్ళు వేస్తున్నారు. మొత్తం మళ్ళీ వచ్చేసరికి స్వామివారికి స్వామివారి తులసి తోటలో గింజలు నాటిపోతున్నారు. మొత్తం మంచిగా స్వామివారికి చెందాలి. ఎందుకంటే ఇంతవరకు వెళ్ళినా కానీ స్వామి మెడలోకి హారంలో వెళ్ళినా దండ వెళ్ళినా తులసిమాల వెళ్ళినా కానీ జన్మల పుణ్యం అనేది ప్రతి ఫ్యామిలీకి వస్తుంది. మా అందరికీ పుణ్యం రావాలని, అదేవిధంగా చూసినందుకు మీరు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అయిపోయినారా? అయిపోయారా? కాదు, ఇప్పుడు నారాజు నువ్వు దాన్ని ఇలా గెలుకు, మట్టికి అంటే ఇట్లా తోటలాగా చేయాలన్నమాట. ఎక్కడ చేస్తావు ఇదంతా? ఆగండి, మీరు మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తే మళ్ళీ వచ్చినప్పుడు ఆ చెట్లు చూసుకోవాలి. నేను ఇప్పుడు ఆ వీడియో అదే పోయినసారి వేసింది. ఇగో ఇక్కడ నాగరాజు మొత్తం ఇలా చేయండి, ఇట్లా వేసేయండి. ఇక్కడ మా తమ్ముడి చెట్టు గుర్తు వేసేయి. మళ్ళీ దాని మీద మట్టి కప్పు. ఒక్కటే ప్లేస్లో అయితే మనకి గుర్తుగా ఉంటుంది. ఓ మన గుమ్మిచ్చిన పోయినసారి వచ్చినప్పుడు. వస్తాం, బ్రహ్మాండం వస్తాం. ఇక్కడ ఏడెళ్ళిపోద్ది, మనం అందరం వేద్దాం. మా నాగరాజు చక్కగా తులసిది గింజలు వేయడానికి సాలు చేస్తున్నాడు. సాలు ఇగోండి, గింజలు సాలు చల్లుతున్నాడు. వ్యవసాయంగా రైతు బిడ్డ కదా, అందుకోసం చక్కగా చేస్తున్నాడు. నన్ను తీరా, నేను వేస్తా. అక్కడ వేద్దాం, మంచిది. నేను కూడా తీస్తాను అడ్డంగానే. ఇగో ఇక్కడ వేస్తున్నాను ఫ్రెండ్స్. రండి మీరు, నువ్వు ఓ పిల్లకాయలు రమారా, అందరు ఒక దగ్గర వేద్దామని మన వాళ్ళ వరకు. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు నువ్వు కూడా అటెల్లి తీయాలి.